హలో ఫ్రెండ్స్, మేము ఇవాళ వెజిటబుల్స్ బొత్తిగా లేవు ఇంట్లో. సో దగ్గరున్న షాపు ఏంటి అని బయలుదేరాము. అబ్బా, ఇక్కడ వెజిటబుల్స్కి కానీ పాలకు కానీ దేనికైనా చాలా దూరం వెళ్ళాలండి. మన ఇండియాలో అలాగా పక్క సందులో ఈ పక్క ఆ పక్క షాపులు ఉండవు. ఇదిగోండి, ఇవాళ మిడిల్ ఈస్ట్ అరబ్స్ షాప్ అంట. ఇది కొంచెం దగ్గరగా ఉంది. ఈ షాప్కి వచ్చాము. ఇది ఆలివ్ ట్రీ అంట. దీంట్లో అన్నీ ఉంటాయంట. కాకుంటే ఇవి కొంచెం అంటే ఒక 3/4 గంట జర్నీలో మాకు ఇక్కడ ఒక షాప్ ఉందని వచ్చాము. ఇక్కడ రకరకాల ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. చూసారు కదా, ఇవంతా చిన్న చిన్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా రకరకాల రైసులు కూడా ఉన్నాయి. హాఫ్ రైస్ అని, బాస్మతి రైస్ అని అన్ని ప్యాకెట్స్లో పెట్టున్నారు. సో ఇవన్నీ మనకి ఈ టీ పొడిలంట. అవి మనం వాడేది కాదు. ఇదండి, మిడిల్ ఈస్ట్ అరబ్స్ వాళ్ళ ఏదో పెట్టుకో ఉన్నారు. ఇవన్నీ చిన్న చిన్న మనకి ఈ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ ఇది పెట్టుంటారు. ఇది చూసారా, చికెన్, ఫ్రోజన్ చికెన్ అనమాట. చికెన్ లెగ్స్ అని, చికెన్ వింగ్స్ అని, గ్రిల్ మనం ఇంట్లో చేసుకునేడానికి ఇది ఇక్కడ అమ్ముతారనమాట. బోన్లెస్ చికెన్ అని ఇవన్నీ ప్యాక్ చేస్తుంటారు. వాటి మీద రేట్స్ కూడా పెట్టున్నారు. చికెన్ లివరు ఇట్లా మనం ఒక కవర్ తీసుకొని మనకి ఏం వెజిటబుల్స్ కావాలో అవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ క్యాలీఫ్లవరు, క్యాబేజీ 2 రకాలు ఉన్నాయి. ఆనియన్స్ 3-4 రకాలు ఉన్నాయి. ఇది ఉందా, చూసారు కదా, ఈ క్యాబేజీ ఒకటి తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇవేవి మనం వాడే వస్తువులుగా కనపడట్లేదు. ఇది చూసారు కదా, రెడీమేడ్ సోమాసాలు అనమాట. రెడీమేడ్ బర్గరు ఇవన్నీ ఉంటాయి. చపాతీలు రెడీమేడ్వి, అంటే తీసుకెళ్ళి మనం ఇంట్లో కాల్చుకోవడమే. ఇది బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇవి బిస్కెట్స్ అనమాట, బేకరీ ఐటెం బిస్కెట్స్. సాల్ట్ లేనివి, షుగరు అట్లా, షుగర్ ఉన్నవి, షుగరు 2 కలిసినవి మనం చూసుకొని తీసుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ని వాళ్ళు ఒక లిక్విడ్లో వేసి పెట్టుంటారనమాట. అన్ని వెజిటేబుల్సే ఇవి, రకరకాల వెజిటేబుల్స్ ఇట్లా బాటిల్స్లో దేంట్లోనే వేసి పెడతారు. ఇంకా మనం కట్ చేయడం లేదు. అవి అట్లే తింటారో మరి కర్రీ చేసుకుని తింటారో మాకైతే తెలియదు. ఇవన్నీ పికిల్స్, అంటే ఊరగాయలు, పచ్చళ్ళు. ఆ పైన ఉండేవన్నీ వెజిటేబుల్స్. సో ఇదేంటంటే చీజ్. ఇక్కడ వీళ్ళు ప్రతిదానికి చీజ్ అనేది వాడతారు. ఆ చీజ్ చూడండి, రోలుగా చేసి పెట్టున్నారు. తర్వాత ఇవి చూడండి, ఇవి డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్. సో మనం ఆడికి వస్తే ఇంకా ఒకటి కాదు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇవి రకరకాల పప్పులు. కానీ భలే కాస్ట్ అండి ఇక్కడ, చాలా కాస్టు. ఇంకా ఏమి అంటే ఇక్కడ వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్కి వాళ్ళకి వచ్చే జీతాలకి సరిపోతాయేమో, కానీ ఎక్కువగానే ఉంటుంది కాస్టు. ఇదిగోండి, లెమన్ పెప్పర్ అంట, ఏంటేంటో ఉన్నాయి. మనం వాడేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ పౌడర్స్, ఆల్ టైప్ ఆఫ్ పౌడర్స్. లవంగ, చెక్క, పట్ట. ఇది చూడండి, మిర్చి ఇదనమాట, ఫ్లేక్స్ అంట కదా, మనం ఎండుమిర్చిని ఎట్లా లైట్గా మనం పొడి చేసుకుంటాం కదా, ఆ టైపు. ఇది కౌంటర్కి వచ్చాము, తీసుకున్నాము వస్తువులన్నీ. ఇదంతా ఫుల్ షాప్ అనమాట. ఇక్కడ మిల్క్, పెరుగు అవి ఉంటాయి. ఇవంతా కౌంటర్ దగ్గరే ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది రెడీమేడ్ బర్గరు. సో మనం ఇవన్నీ తీసుకొని బయలుదేరేస్తున్నాము. ఒక్క పాల కోసం వస్తే వెజిటబుల్స్ అన్నీ తీసుకొని బయలుదేరేసి ఇంటికి వెళ్ళేటప్పటికి 1.5 అవర్ పడుతుంది. ఇదండి, పాలకు కూడా ఇంత శ్రమ పడాలి మనం. చూసారు కదా, ఎటు వచ్చాము కదా అని కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. రకరకాల ఫ్రూట్స్ తీసుకున్నాము.
ఆ అబ్బాయికి బిస్కెట్స్ అవి తీసుకున్నాము. మేమేమో కొన్ని ఖర్జూరాలు అవి తీసుకున్నాము. అవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా దూరం అండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఇదండి మేము తీసుకున్న బిస్కెట్స్. ఇదేంటా బాగున్నాయని చూస్తే ఇది మన ఇండియాలో అయితే రస్కులు అంటారు, కానీ బాగున్నాయి.